రాశిలో పుట్టిన వారు ఎలా ఉంటారు, వారి స్వభావం, వారి గుణగణాలు ఎలా ఉంటాయి ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఎప్పుడు ముందుండే స్వభావం కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరు ఓడిపోవడాన్ని అస్సలు ఇష్టపడరు. చిన్నప్పటి నుంచే చురుకైన వారు అని చెప్పవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. వీరి జీవితం సవాళ్లతో నిండిపోతుంది, కానీ ప్రతి సవాలు వీరికి మరింత బలవంతులుగా చేస్తుంది అని చెప్పవచ్చు. వీరు ప్రేమలో వీరి నిజాయితీగా ఉంటారు. వీరికి ఎక్కువ ఆవేశం అని చెప్పవచ్చు. కోపం కూడా ఎక్కువగానే ఉన్న హృదయం బంగారం లాంటి వారు ఈ మేషరాశి వారు. డబ్బు విషయంలో మొదట్లో ఒడిదుడుకులు ఉన్నా కష్టపడి చివరికి మంచి స్థాయికి చేరుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబం కోసం వీరు చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసం అయితే ప్రాణం పెడతారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. జీవితం అంతా కష్టాలు ఎదురైనా చివరిలో విజయాలు సాధించేవారు ఈ రాశివారు అని చెప్పవచ్చు. ఈ మేషరాశి వారు అగ్నితత్వానికి చెందినవారు. వీరి జీవితం ఎప్పుడూ పోరాటాలతో సవాళ్లతో నిండిపోతుంది. చిన్నప్పటి నుంచే ధైర్యం జిడ్డుగాను ఉంటుంది. వీరికి ముందున్న అడ్డంకుని ఎంత పెద్దదాన్నైనా చాలా వరకు అధిగమిస్తూనే ఉంటారు అని చెప్పవచ్చు. తపన ఎక్కువగా ఉంటుంది. ప్రేమలో వీరి ఆవేశంగా నిశ్శబ్దతతో ఉంటారు, కానీ ఇంకా చాలా కోపం ఎక్కువే అని చెప్పవచ్చు. తరువాత వృషభ రాశి. ఈ రాశి వారు సహనం కలిగిన వారు అని చెప్పవచ్చు. ఒక్కసారి కోపం తెచ్చుకుంటే ఆగ్రహాన్ని నియంత్రించడం చాలా కష్టం అని చెప్పవచ్చు. వీరి జీవితం స్థిరత్వం, భౌతిక సుఖాలపై ఆధారపడి ఉంటుంది. చిన్నప్పటి నుంచే కళ, సంగీతం, అందం పట్ల వీరికి ఎక్కువ మక్కువ ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రేమలో వీరు ఆచితూచి అడుగు వేస్తారు, కానీ ఒకసారి హృదయం ఇచ్చారు అంటే చివరి వరకు ఆ బంధాన్ని కాపాడుకుంటూ ఉంటారు. డబ్బు కూడబెట్టడంలో అగ్రస్థానంలో ఉంటారు అని చెప్పవచ్చు. జీవితంలో ఇల్లు, భూమి, ఆస్తులు కూడబెట్టడం వీరి సహజ లక్షణం అని చెప్పవచ్చు. కుటుంబం పట్ల వీరు అంకిత భావం కలిగిన వారు. వారిని సంతోషంగా ఉంచడమే వీరి కళ అని చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారు శాంత స్వభావులు అని కూడా చెప్పవచ్చు. వీరి జీవితం అంతా మంచిగా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. వీరు కష్టజీవులు అని ఒక మాటలో చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో వృషభ రాశి వారి గురించి ముగిసింది. తరువాత మిథున రాశి. మిథున రాశి వారు మాటలతోనే ప్రపంచాన్ని గెలుచుకునే శక్తి కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరు ద్వంద్వ స్వభావం కలిగిన వారు. అందుకే ఒకసారి రెండు పనులు చేసే సామర్థ్యం వీరికి ఉంటుంది అని చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచే జ్ఞానపరంగా తెలివైన వారు, కానీ స్థిరత్వం లోపిస్తుంది అని చెప్పవచ్చు. ప్రేమలో వీరు చురుకైన వారు, కానీ ఒకరి మీద ఎక్కువ రోజులు మనసు నిలబడడం వీరికి కష్టమే అని చెప్పవచ్చు. డబ్బు సంపాదనలో వీరికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి, కానీ ఖర్చు కూడా ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు. వీరి జీవితంలో స్నేహితులు కొత్త ఆలోచనలతో, ప్రయాణాలతో నిండిపోతాయి అని చెప్పవచ్చు. ఈ రాశివారు మాటలతో మాయ కలిగిన వారు. జీవితంలో ఎప్పుడు కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు కావాలి అని కోరుకుంటారు. చిన్నప్పటి నుంచే వీరు చదువులో చాలా తెలివైన వారు అని చెప్పవచ్చు. స్థిరంగా అస్సలు కూర్చోలేరు. ప్రేమలో చురుకైన వారు, కానీ ఒకరిపై ఎక్కువగా నిలబడడం కష్టం. డబ్బు విషయంలో కష్టపడి సంపాదించిన ఖర్చు ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. స్నేహితుల వల్ల వీరి జీవితం చాలా వరకు మారిపోతుంది అని చెప్పవచ్చు. ఇక్కడతో మిథున రాశి వారి గురించి ముగిసింది. తరువాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు నీటి తత్వానికి చెందిన వారు కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. వీరి జీవితం అంతా కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచే తల్లి పట్ల అనుబంధం, ఇంటి పట్ల మమకారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రేమలో వీరి అతి ఆప్యాయతతో మెలుగుతారు. ఒకసారి బంధం కట్టుకున్నాక ప్రాణం పెట్టి కాపాడుకుంటారు అని చెప్పవచ్చు. డబ్బు కూడబెట్టడంలో వీరికి శక్తి ఉన్నా అది వారి భవిష్యత్తు భద్రత కోసం దాచిపెడతారు అని చెప్పవచ్చు. వీరు ఎక్కువగా ఇతరుల కోసం త్యాగం చేస్తూ జీవితాన్ని అర్పిస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. భావోద్వేగాలు ఎక్కువ కావడంతో కొన్నిసార్లు బాధలు వీరికి వెంటాడుతాయి అని చెప్పవచ్చు, కానీ ఆత్మబలం చివరికి నిలబడుతుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే చాలా వరకు శక్తి సామర్థ్యాలు కలిగిన వారు అని చెప్పవచ్చు. హృదయపూర్వకత్వంలో మంచిగా నిలబడి ఉంటారు. వీరికి భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆలోచిస్తూ
ఉంటారు. స్వస్తి. ఇక్కడితో కర్కాటక రాశి గారి నుంచి ముగిసింది. తరువాత సింహరాశి. సింహరాశి వారు రాజసిక స్వభావం కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరు జన్మించిన నాయకులు అని చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచే గర్వం, ఆత్మవిశ్వాసం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు. వీరు ఎప్పుడు అందరి మధ్య ప్రత్యేకంగా కనిపించాలి అని కోరుకుంటూ ఉంటారు. ప్రేమలో వీరు నిజాయితీగా ఉన్న గొప్ప మనసుతో మెలుగుతూ ఉంటారు. కానీ అహంకారం కొన్నిసార్లు సమస్యలు తీసుకువస్తుంది అని చెప్పవచ్చు. డబ్బు విషయంలో లగ్జరీ లైఫ్ ని ఇష్టపడతారు. పేరు ప్రతిష్టల కోసం ఖర్చు చేస్తారు. వీరు చేసిన కష్టాలు చివరికి గొప్ప విజయాన్ని ఇస్తాయి అని చెప్పవచ్చు. వీరి జీవితం కీర్తి, గౌరవం, నాయకత్వంతో నిండిపోతుంది. సింహరాశి వారు రాజకీయ స్వభావం కలిగిన వారు కనుక చిన్నప్పటి నుంచే వీరిలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రేమలో, స్నేహితంలో నిజాయితీ పరులు అని చెప్పవచ్చు. డబ్బు విషయంలో చాలా లగ్జరీగా ఉండాలి అని వీరు చూస్తూ ఉంటారు. స్వస్తి. ఇక్కడితో సింహరాశి గురించి ముగిసింది. తరువాత కన్యరాశి. ఈ రాశి వారు క్రమశిక్షణ, కష్టపడే గుణం కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరు ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు. చిన్న విషయాల్లో కూడా పరిపూర్ణత కోరుకుంటారు. చిన్నప్పటి నుంచే శుభ్రత, క్రమం వీరికి సహజం అని చెప్పవచ్చు. ప్రేమలో వీరు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒకసారి ఎవరినైనా ఎంచుకున్నాక వారికి పూర్తి అంకిత భావంతో ఉంటారు అని చెప్పవచ్చు. డబ్బు విషయంలో శ్రమపడి సంపాదించి దాచుకునే గుణం ఉంటుంది అని చెప్పవచ్చు. వీరి జీవితం సేవాభావం, ఇతరులకు సహాయం చేయడం, సమాజంలో మంచి చేయడం వీరి లక్షణంతో నిండిపోతుంది అని చెప్పవచ్చు. వీరికి ఆచితూచి అడుగులు వేస్తారు. చిన్నప్పటి నుంచే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవరిని అంత త్వరగా నమ్మరు అని చెప్పవచ్చు. డబ్బు విషయంలో శ్రమపడి సంపాదించి ఆచితూచి ఖర్చు పెట్టే స్వభావం వీరిది అని చెప్పవచ్చు. వీరు జాగ్రత్తాపరులు అని కూడా చెప్పవచ్చు. వీరి జీవితం ఎక్కువగా ప్రేమతో కూడి ఉంటుంది. స్వస్తి. ఇక్కడితో కన్యరాశి గురించి ముగిసింది. తరువాత తులారాశి. తులారాశి వారు సమతుల్యత, న్యాయం కోరుకునే స్వభావం కలిగిన వారు అని చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచే కళ, సంగీతం, అందం పట్ల చాలా ఆసక్తి కలిగిన వారు. వీరు ఎప్పుడూ అందరితో కలిసిమెలిసి జీవించాలి అని అనుకుంటారు. ప్రేమలో వీరు రొమాంటిక్గా, అందంగా మెలుగుతారు. డబ్బు విషయంలో ఎత్తుపల్లాలు ఉన్నా చివరికి విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు. వీరు మధ్యవర్తులుగా వ్యవహరించి గొడవలను సర్దుబాటు చేసే గుణం కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరి జీవితం శాంతం, అందం, సమతుల్యత కోసం సాగుతుంది. వీరు చిన్నప్పటి నుంచే చాలా గట్టిగా స్వభావం కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరు ఎక్కువగా ప్రేమించిన వారికి, కుటుంబానికి ప్రాముఖ్యత ఇస్తారు అని చెప్పవచ్చు. వీరి శాంతి స్వరూపులు అని కూడా చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో తులారాశి గురించి ముగిసింది. తరువాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు గంభీర స్వభావం కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరి జీవితం లోతైన ఆలోచన, రహస్యాలు కలిగిన వారు అని చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచే వీరు సైలెంట్గా ఉంటారు. కానీ లోపల చాలా శక్తి దాగి ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రేమలో వీరు అతి నిశ్శబ్దతతో, తీవ్రతతో కలిగి ఉంటారు. ఒకసారి ఎవరినైనా ఇష్టపడితే పూర్తిగా వారే అయిపోతారు అని చెప్పవచ్చు. కానీ ద్రోహం చేస్తే ఎప్పటికీ మరిచిపోరు. డబ్బు విషయంలో ఎత్తుపల్లాలు ఎక్కువగా ఎదురైనా చివరికి పెద్ద స్థాయికి ఎదుగుతారు అని చెప్పవచ్చు. వీరి జీవితం శక్తివంతమైన మార్పులు నిండిపోతుంది. వృశ్చిక రాశి వారు గంభీర స్వభావం కలిగిన వారు కనుక ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రేమలో వీరు నిజాయితీగా, తీవ్రతతో కలిగి ఉంటారు. వీరు ఎవరిని సులభంగా క్షమించరు, నమ్మరు అని కూడా చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో వృశ్చిక రాశి గురించి ముగిసింది. తరువాత ధనస్సు రాశి. ఈ రాశి వారు స్వేచ్ఛను, జ్ఞానానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు అని చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచే వీరికి చదువులో, ధర్మంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. వీరు యాత్రలు ఎక్కువగా చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడం వీరికి చాలా ఇష్టం అని చెప్పవచ్చు. ప్రేమలో వీరు స్వంత ఆలోచనలు చేసి వారిని ఇష్టపడతారు అని చెప్పవచ్చు. డబ్బు
విషయంలో పెద్ద స్థాయిని సంపాదిస్తారు, కానీ దానిని ఆస్వాదించడంలోనే ఎక్కువ సంతోషం పొందుతారు అని చెప్పవచ్చు. వీరు జీవితంలో స్నేహాలు, జ్ఞానం, యాత్రలు, అనుభవాలతో నిండిపోతాయి అని చెప్పవచ్చు. ఈ రాశి వారు స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడతారు. వీరు చిన్నప్పటి నుంచి జ్ఞానం, విద్య, ధర్మం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. వీరి ప్రేమలో స్వతంత్రంగా ఆలోచించే వారిని మాత్రమే ఇష్టపడతారు. వీరు ఎక్కువగా జీవితంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో ధనస్సు రాశి గురించి ముగిసింది. తరువాత మకర రాశి. ఈ రాశి వారు కష్టపడే గుణం కలిగిన వారు అని చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచే బాధ్యత, క్రమశిక్షణ వీరికి సహజంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రేమలో వీరు తొలుత జాగ్రత్తగా ఉంటారు, కానీ ఒకసారి బంధం కట్టుకున్నాక జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకుంటూ ఉంటారు. వీరు డబ్బు విషయంలో వీరి భవిష్యత్తు కోసం కూడబెట్టే డబ్బు గుణంగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు. వీరి జీవితం కష్టాల్లో ఉన్న చివరిలో గొప్ప విజయాన్ని సాధించేవారు అని చెప్పవచ్చు. సహనంతో కష్టపడి స్థిరత్వంలో చివరికి ఉన్నత స్థాయికి చేరుకుంటారు అని చెప్పవచ్చు. ఈ మకర రాశి వారు ఎక్కువగా కష్టపడే స్వభావం కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరికి చిన్నప్పటి నుంచే బాధ్యత, క్రమశిక్షణ ఎక్కువగా ఉంటాయి. ప్రేమలో నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచిస్తారు. భవిష్యత్తు కోసం చాలా వరకు కూడబెడతారు అని చెప్పవచ్చు. వీరి జీవితం కష్టాల్లో ఉన్న చివరికి విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో మకర రాశి గురించి ముగిసింది. తరువాత కుంభరాశి. ఈ రాశి వారు ఆలోచనాత్మకులు అని చెప్పవచ్చు. కొత్తదనం కోరుకునేవారు. చిన్నప్పటి నుంచే స్నేహితులు ఎక్కువగా చేసుకుంటారు అని చెప్పవచ్చు. వీరు సమాజం కోసం, కొత్త ఆలోచనల కోసం ఎప్పుడూ ఎదుగుతూనే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ముందుకు వెళుతూ ఉంటారు. ప్రేమలో వీరు ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకుంటారు. డబ్బు విషయంలో కొంత నిర్లక్ష్యం ఉంటుంది, కానీ చివరికి మంచి స్థితిని పొందుతారు అని చెప్పవచ్చు. వీరి జీవితం సహజ, సమాజ సేవ, ఆవిష్కరణకు, కొత్త ఆలోచనలతో నిండిపోతూ ఉంటారు అని చెప్పవచ్చు. ఈ రాశి వారు చాలా ఆలోచనాత్మకులు. చిన్నప్పటి నుంచే ప్రేమలో ఎక్కువగా నిండిపోయి ఉంటారు. ఎవరినైనా ఈజీగా నమ్మేస్తారు. కొత్త ఆలోచనలు, సైన్స్, టెక్నాలజీ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. వీరు భిన్నంగా ఆలోచిస్తారు అని చెప్పవచ్చు. డబ్బు విషయంలో మాత్రం కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు, కానీ నమ్మిన వాళ్ళ కోసం, స్నేహితుల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు, కానీ జీవితంలో సమాజం కోసం అంకితం చేస్తూ ఉంటారు. స్వస్తి. ఇక్కడితో కుంభరాశి గురించి ముగిసింది. తరువాత చివరిగా మీనరాశి. ఈ రాశి వారు కలల ప్రపంచంలో జీవించేవారు అని చెప్పవచ్చు. వీరి జీవితం భావోద్వేగాలు, భక్తి, దయతో నిండిపోతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచే సున్నితమైన హృదయం కలిగిన వారు అని చెప్పవచ్చు. ప్రేమలో వీరు నిబద్ధతతో, ఆప్యాయతతో కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. డబ్బు విషయంలో ఒడిదుడుకులు ఉన్న దాన ధర్మాలు చేస్తూ ఆనందం పొందుతారు అని చెప్పవచ్చు. వీరి జీవితం భక్తి, సేవ, దయతో నిండిపోతూ ఉంటుంది. మీనరాశి వారు కలల ప్రపంచంలో జీవించేవారు కనుక భక్తిభావం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే సున్నితమైన హృదయం కలిగిన వారు అని చెప్పవచ్చు. ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. డబ్బు విషయంలో ఎక్కువగా తొందరపడుతూ ఉంటారు. ఎప్పుడు తక్కువగా డబ్బు అవుతూ ఉంటుంది. వీరి జీవితం దయ, స్నేహం కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో అన్ని రాశులు ముగిశాయి. ఏ ఏ రాశుల వారు ఎలా ఉంటారు, వారి లైఫ్ స్టైల్, వాళ్ళ గుణగణాలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఎలా అనిపించింది ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే రేపు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.